శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు మైనర్లు చోరీకి పాల్పడ్డారు. ఈ నెల 1న ఉచిత దర్శనం క్యూ లైన్ నుంచి ఆలయంలో ప్రవేశించిన దొంగలు రత్నగర్భ గణపతి దగ్గరున్న క్లాత్ హుండీని కత్తిరించి డబ్బు దోచుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అయితే ఈ విషయం బయటపడింది. 10,000కు పైగా హుండీలో డబ్బులు ఉన్నట్టు తెలుస్తోంది. వాటిని ఆ బాలులు కూడా దోచుకెళ్లిపోయారు. వీరిద్దరు కూడా దర్శనం పేరుతో గత కొద్ది రోజులుగా ఆలయం లోపల తిరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ సీనియర్ అసిస్టెంట్ను ఈ ఘటన సందర్భంగా సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. మా ప్రతినిధి శ్రీరామ్ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. శ్రీరామ్, ఇద్దరు పిల్లల్ని పట్టుకున్నారా, బాలుని పట్టుకున్నారా? అలాగే సీనియర్ అసిస్టెంట్ ని సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైంది అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ఏంటో ఒకసారి చెప్పండి. మరోసారి శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కొలువుదీరినటువంటి గర్భగుడిలో మైనర్లు ఎవరైతే ఉన్నారో తరచుగా క్యూ కాంప్లెక్స్ నుండి నేరుగా స్వామివారిని దర్శించుకోవడం కోసం వెళ్తూ ఉన్నారు. అయితే మరోసారి అక్కడ ఉండేటటువంటి భద్రతా సిబ్బంది వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందంటూ అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. తరచుగా స్వామివారిని దర్శించుకోవడం వెళ్లే క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి హుండీ ఏదైతే ఉంటుందో హుండీ అక్కడున్న మైనర్ బారులు గమనించడం జరిగింది. పదే పదే వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ భద్రతా సిబ్బంది లోపం ఉండడం వల్లే వారు మనం క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్లే క్రమంలో